యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచమంతా కలిసి జరుపుకును ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటేనే ప్రతి హృదయము సంతోషంతో నిండుకుంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం ఇలా సెలవిస్తుంది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేర్చుండినని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశము తన జీవితాన్ని మన పాపముల కొరకు బలిగా అర్పించడం కొరకే. ఆయన మన కొరకు మరణించటకే జన్మించింది. అదే తనకు మన పట్ల కలిగిన ప్రేమ. ఇదే క్రిస్మస్ యొక్క సారాంశం. మనకు నిత్య జీవం ఇచ్చటకు వచ్చిన యేసయ్య లోక పాపమును మోసుకుని పోవుటకు వచ్చిన మొట్టమొదటి బహుమానమే ఆ ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు యేసయ్య నరవతారిగా వచ్చాడు. ఆయన మన జీవితంలోకి రావాలి. ఎవరైతే ఆ యేసయ్యను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారో వారి జీవితంలోనే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటారు. మరి నీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని పొందుకోవాలంటే యేసయ్యను హృదయపూర్వకంగా ఆహ్వానించు. నీ కొరకు సకల మహిమైశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చిన ఆ యేసయ్యకు నిన్ను నీవే బహుమతిగా అందించేదవా? నీకు ఎవరు లేరని, ఒంటరిగా ఉన్నావని బాధపడు. నీ కొరకు అంత గొప్ప మహనీయుడే ఉన్నాడని ధైర్యం కలిగి జీవించు. నీతో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు కనుక ఎల్లవేళలా దేవుని యొక్క కృప కనికరము నిత్య సమాధానం నీ మీద ఉండునుగాక. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.